కార్మిక నాయకుడు కార్మికుల సమస్యలపై అల్పెరగని పోరాటం చేసిన అన్న పెద్దలు ఇనగాల పెద్దిరెడ్డి గారు, అదేవిధంగా మన న్యాయవాది గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, సత్యనారాయణ గారు, కువైట్ నుంచి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ శాఖ అధ్యక్షులు, ఇక్కడికి వచ్చిన కార్మిక సోదరులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నాయకులకు అందరికీ కూడా నా మేడే శుభాకాంక్షలు. ఈరోజు ప్రధానంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త శాఖలను ఏర్పాటు చేసుకునే క్రమంలో, ఎందుకంటే 35 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన చరిత్రలో ప్రత్యేకమైన శాఖలు ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భం ఇప్పుడే వచ్చింది. ఈ సందర్భంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మిత్రులు, కార్మికులు, కార్మిక నాయకులు చెప్పిన అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. అదేవిధంగా అన్న పెద్దలు ఇనగాల పెద్దిరెడ్డి గారు ఏవైతే సూచనలు చేసిండ్రో, సలహాలు చేసిండ్రో, వారి అనుభవజ్ఞులు మంత్రిగా పనిచేసిండ్రు, కార్మిక నాయకుడిగా పనిచేసిండ్రు, కార్మిక సంఘాల అధ్యక్షులుగా పనిచేసిండ్రు. అందులో క్షుణ్ణంగా వారికి అవగాహన ఉన్నది. వారి సలహాలు సూచనల మేరకు ఎవరెవరైతే మన టీఎన్టీసీలో మొదటి నుంచి పనిచేసిండ్రో, ఈ సంఘం కోసం కానీ లేకపోతే కార్మికుల కోసం కానీ, సంఘటిత కార్మికుల కోసము, అదేవిధంగా అసంఘటిత కార్మికుల కోసం ఎవరెవరైతే నాయకత్వం పనిచేసిందో, ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పనిచేసిందో వారికి సంబంధించిన సంపూర్ణమైన వివరాలు తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అన్న పెద్దలు ఇంతకుముందే రమణన్న గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తక్షణమే మనం కమిటీని, రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకుందాం తెలంగాణకని. అయితే ఏంటంటే ఈ సందర్భంగా కార్మిక సోదరులకు కూడా, నాయకులకు కూడా నా సూచన, మేము కనిపించినప్పుడు మాకు చెప్తున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు. ఇదేదో మీ బాధ్యత కాదు, మా బాధ్యత అన్నట్టుగా. రెండవది, మాకు వాళ్ళు చేయలేదు, మాకు వీళ్ళు చేయలేదు అంటే వెనకడికి ఎవరో కవి చెప్పారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని చెప్పి ఎప్పుడో చెప్పారు. మీరు కార్మిక నాయకులు, కార్మిక సమస్యలు మీకు తెలుసు, కమిటీ ఎట్లా ఉండాలనో, మీకు ఏం కావాలనో మీరు తెలుసుకొని, మీరు వచ్చి మీరు కూర్చొని, అవసరమైతే 4 రోజులు ఇక్కడనే పార్టీ ఆఫీస్లో కూర్చొని నాతోనే అధ్యక్షునితో కూర్చొని చర్చించుకొని మీకు ఏం కావాలనో చేయించుకోండి, చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మేము ఏదో కనిపించినప్పుడు, ఇట్లాంటి అకేషన్ వచ్చినప్పుడు మా చేతిలో కాగితం పెట్టి ఇక మీ ఇష్టం మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదని అంటే మళ్ళీ ఎక్కడ వేసినాం అని అంటే అక్కడనే ఉంటుంది. మీరు ఇచ్చిపోయిన కాగితం మా దగ్గరనే ఉంటుంది, డెస్కులు ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇన్నేళ్ళ అనుభవం ఉన్న మీరు అందరూ కూడా అన్న పెద్దిరెడ్డి అన్న దగ్గర కూర్చోండి. మీరు దాని స్వభావం ఎలా ఉండాలి, సంఘాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఏ స్ట్రక్చర్ ఉండాలనో మాకంటే మీకు ఎక్కువ అనుభవం ఉంటుంది. ఎందుకంటే ఆ సమస్యల పట్ల పోరాటం చేసేది మీరు. మద్దతు ఇవ్వడము, ఆ సంఘాన్ని ఆమోదించడం, మీరు వేసుకుంటున్న కమిటీని ఆమోదించడమే ఆ అధ్యక్షుల వారికైనా నాకైనా ఉన్న బాధ్యత. కాబట్టి ఈరోజు మీకు మేము ఈ వేదిక ద్వారా, ఈ మేడే సందర్భంగా మీరు వేసుకునే కమిటీని మీరు ఇచ్చిన 48 గంటలలోనే మేము వాటిని క్లియర్ చేసి ఆ కమిటీని ప్రకటించడానికి నేను, అధ్యక్షుల వారు ఇద్దరము సిద్ధంగా ఉన్నాం. మీరు కమిటీని తీసుకొచ్చి మీరే వేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచన చేస్తున్నా. ఇక కార్మికుల విషయానికి వస్తే, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, ఆశా వర్కర్లు, విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు, ఈ వివిధ శాఖలలో వీళ్ళే కాదు, నిజాం షుగర్స్ కార్మికులు, సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులు, రేయాన్స్ కార్మికులు, గతంలో కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, సర్వరోగ నివారణి జాలిం లోషన్ అన్నట్టుగా కేసీఆర్ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అని గతంలో చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజానికం కూడా నమ్మడం జరిగింది. కానీ ఈరోజు ఏ ఒక్క సమస్యకు పరిష్కారం దొరకలే. వారు వచ్చిన తర్వాతనే శాశ్వతంగా నిజాం షుగర్స్ మూసివేయడం జరిగింది. నాయన్ నరసింహారెడ్డి గారు కార్మిక శాఖ మాత్యులు, హోంశాఖ మాత్యులు, సిర్పూర్ పేపర్ మిల్లుకు కార్మిక అధ్యక్షుడు ఎన్నుకున్న తర్వాతనే ఆ మిల్లును మూత వేయడం జరిగింది. 5,000 మంది కార్మికులు బజారున పడడం జరిగింది. అక్కడ 12 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ప్రతి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రేయాన్స్ ఫ్యాక్టరీ కూడా, వరంగల్లో ఉన్న ఫ్యాక్టరీని కూడా మూత వేసిండ్రు, దాన్ని తెరిపిస్తామని చెప్తున్నారు. ఇంతవరకు దాని గురించి ఎక్కడ ఉలుకు లేదు, పలుకు లేదు. ఆజంజాయి మిల్లుల గురించి గొప్పగా చెప్పిండు. మా నిజాం నవాబు కాలంలో ఆజంజాయి మిల్లులను తెరిస్తే ఆంధ్ర పాలకులు మూత వేసిందని చెప్పి చంద్రశేఖరరావు గారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు.
మరి 23 నెలలైంది. ఆజంజాయి మిల్లు గుర్తు రాలేదు, సిర్పూర్ పేపర్ మిల్లు గుర్తు రాలేదు, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ గుర్తు రాలేదు, రిలయన్స్ ఫ్యాక్టరీ గుర్తు రాలేదు, కాంట్రాక్టు కార్మికులు గుర్తు రాలేదు, అంగన్వాడీ వర్కర్లు గుర్తు రాలేదు, ఆశా వర్కర్లు కూడా గుర్తు రాలేదు. ఈ మధ్య వాట్సాప్లలో తిరుగుతున్న మా పెద్దన్న చూపించడు ఆశా వర్కర్లు ఏ రకంగా కేసీఆర్ని ఆశీర్వదించడో మీరందరూ కూడా చూసి ఉంటారు. ఒక ఆడబిడ్డ అయితే చాలా స్పష్టంగా ఆశీర్వదించింది మామ అల్లుళ్ళని ఇద్దరిని. ఇక మీరు అందరూ అవన్నీ చూడాలి. మీడియా మిత్రులు కూడా అప్పుడప్పుడన్నా టీవీలలో చూపించాలి. వాళ్ళ మనసులలో ఏమున్నదో, వాళ్ళ ఆలోచన ఏమున్నదో, వాళ్ళ ఆవేదన ఏమున్నదో కూడా మీడియా మిత్రులు చూపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజంలో విద్యార్థులు అశాంతితో ఉన్నారు. ఉద్యోగస్తులు వాళ్ళకి ఇస్తాన్న 43% ఏదో ఇస్తా అన్నాడు, అది ఎక్కడ పోయిందో తెలియదు, ఇస్తాడో ఇయ్యడో తెలియదు. ఆర్టీసీ కార్మికులు ధర్నాలకు పోతామంటున్నారు, దీక్షలకు వెళ్తామంటున్నారు. ఈరోజు రైతులు మీకు తెలుసు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 2500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు అదేవిధంగా వడదెబ్బకు దాదాపుగా 300 మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోయారు. కానీ చంద్రశేఖరరావు గారికి మాత్రం కనికరం కలగట్లేదు. ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలు తనకు ఓట్లేసిండ్రు, ఆ ఓట్ల ద్వారా నేను ముఖ్యమంత్రి అయినా, నా అల్లుడు మంత్రి అయిండు, నా కొడుకు ఇంకో మంత్రి అయిండు, నా బిడ్డ ఎంపీ అయింది, ఇక ఈ తెలంగాణలో ప్రజలు ఉంటేంది సస్తేంది అన్నట్టుగా ఉన్నది ఆయన ఆలోచన విధానం తప్ప ఈ ప్రజలను కాపాడవలసిన బాధ్యత వారి మీద ఉన్నట్టుగా ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా ఎంత బరి తెగించాయా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే, చనిపోయిన శ్రీకాంతాచారి కుటుంబం నుంచి మొదలు పెడితే కానిస్టేబుల్ కిష్టయ్య తుపాకీతో కాల్చుకున్న కుటుంబం అయితేంది, సురేష్ నాయక్ కుటుంబం అయితేంది, ఆ కుటుంబాలను కనీసం పలకరించిన పాపాన పోలే, పరామర్శించిన పాపాన పోలేదు. కానీ తెలంగాణ ద్రోహి అయిన తుమ్మల నాగేశ్వరరావుని తీసుకొచ్చి నా కుడిభుజం అని చెప్పేంత స్థాయికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిండంటే ఇక ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఇంకొక ఆయన తలసాని నెత్తి మీద పెట్టుకొని తిరిగాడు. నెత్తి మీద పెట్టుకున్నప్పుడే మేము చెప్పినాం నీకు అవుతుంది సరిగ్గానే అని. నిన్నమా నా శాఖను తీసి ఇంకేదో ఇచ్చాడు, పశు సంవర్ధక శాఖ. ఆయన వాటితోనైతే బాగుంటాడు, ఆయనకు సరిపోయిన శాఖ ఇచ్చిన అని చెప్పి మళ్ళా ముక్తాయింపులు ఒకటి మొన్న ఖమ్మం జిల్లాలో మేము ముందే చెప్పినాం, ఆయన మెడకోటి కట్టేస్తే సదర్ పండుగలు చేసుకుంటే తిరుగుతాడు బాగుంటుంది అని చెప్పి. కానీ వాణిజ్య పన్నుల శాఖ అనే పదవి ఇచ్చాడు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఆ 4 కుటుంబ సభ్యులు తప్ప ఎవరైనా ఆనందంగా ఉన్నారా? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు ఇవ్వలేని అచేతనావస్థలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఇక కార్మికుల నుంచి కర్షకుల వరకు, విద్యార్థుల నుంచి ఉద్యోగస్తుల వరకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివి అనేది. ఇంకొక పక్కన బీర్ల కంపెనీలకు, విస్కీల కంపెనీలకు కోట్ల లీటర్ల నీటి సరఫరా చేస్తున్నాడు. బస్తీలలో నీటి కోతలు విధించి నీళ్ళ ట్యాంకర్లు బంద్ చేసి బీరు విస్కీల కంపెనీలకు కోట్ల లీటర్లు ముఖ్యమంత్రి గారు అమ్ముకుంటున్నారంటే బస్తీలలో ఉండే పేదల కంటే బీరు విస్కీల కంపెనీల మీద ఆయనకున్న ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సెల్ ఫోన్లో ఇస్తే బీర్లు విస్కీలు ఇంటికి తెచ్చిచ్చే పరిస్థితి వచ్చింది. కానీ నీళ్ళ ట్యాంకర్లు మాత్రం 10 రోజులకు కూడా మనం బుక్ చేసి పైసలు కడితే కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన పరిస్థితులను ఒకసారి గమనించండి. కార్మికులు ఎవరన్నా ధర్నాలు చేస్తే పనికిమాలిన ధర్నాలు అంటాడు. పారిశుద్ధ సిబ్బందిని అంతకుముందు దేవతలు, మీరు అందరి ఇళ్లలో ఉండే పారిశుద్ధ్యాన్ని మీరు శుద్ధి చేస్తున్నారంటే మీరు దేవతలు లాంటి వాళ్ళు, మీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి, మొక్కాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు వాళ్ళు ధర్నాలు చేస్తే కనీస జీతభత్యాలు చెల్లించమని చెప్పి మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తే పనికిమాలిన ధర్నాలు చేస్తున్నారు మీరు, పనికిమాలిన వాళ్ళు అని చెప్పి ఆ సంఘాలను నాయకులను తిట్టిండు. ఈరోజు చంద్రశేఖరరావు గారి వ్యవహార శైలి రకంగా ఉన్నది. ఈరోజు మన అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? ఆ కుటుంబ సభ్యులు తప్ప. అలాంటి పరిస్థితుల్లో నిలదీయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఎక్కడికి వచ్చినా అడ్డుకోవాల్సిన బాధ్యత కార్మికుల మీద ఉన్నది. ఈరోజు ఆర్టీసీకి ఏదైతే వ్యాట్ వేస్తున్నాడో 24% వ్యాట్ పన్నును వసూలు చేస్తున్నాడు. కానీ అదే విమానాలకు ఎర్ర బస్సుకు మాత్రం 24% వసూలు చేస్తే ఎయిర్ బస్సుకు మాత్రం 4% వ్యాట్ వసూలు చేస్తున్నాడు. విమానాలలో ఉన్నోడు ఎవడన్నా పేదోడు ఉన్నాడా? విమానాలలో ప్రయాణం చేసేటోడు విమానం ఎక్కటానికి 33% వసూలు చేయాల్సిన వ్యాటును 4% వసూలు చేస్తున్నాడు కేసీఆర్. పేదోడు తిరిగే ఎర్ర బస్సుకు
సున్నా వ్యాట్ వసూలు చేయాల్సింది విడిచిపెట్టి ఈరోజు 22% 24% పన్ను వసూలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. ఎర్ర బస్సు వాళ్ళ మీద కనికరం లేదు కానీ ఎయిర్ బస్సు వాళ్ళ మీద మాత్రం ప్రేమ కురిపిస్తున్నాడు చంద్రశేఖర్ రావు గారు. ఎందుకంటే జిఎంఆర్ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి కలిసిపోతాడు. పేదోడు ఎక్కడికి వచ్చి కలవాలి? కలిసినా ఏమిస్తాడు? ఏమన్నా తిరుపతికి పోతే ప్రసాదం తెచ్చి చేతులు పెడతాడు తప్ప పేదోడు కేసీఆర్కి ఇవ్వడానికి ఏం లేదు కదా. కాబట్టి ఈరోజు పేదోళ్ళ గురించి కేసీఆర్ ఆలోచన చేస్తలేడు. కేవలం ధనవంతుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది, కాంట్రాక్టర్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది తప్ప కార్మికుల కోసం నడవడం లేదు. దీన్ని మన అందరం కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మేమందరం కూడా ఖచ్చితంగా మహానాడు లోపల ఏవైతే అనుబంధ విభాగాలు ఉన్నాయో, ఇటు విద్యార్థి విభాగం కానీ, యువజన విభాగం కానీ, మహిళా విభాగం కానీ, ఎస్సీ ఎస్టీ విభాగాలు కానీ, టీఎన్టీసీ విభాగాలను కానీ, వీటన్నిటిని కూడా అనుబంధ విభాగాలను అన్నిటిని కూడా నూతనంగా నియమించే ప్రక్రియను పూర్తి చేస్తాం. మహానాడు లోపల అన్ని అనుబంధ విభాగాలను, ఇక్కడ మిత్రులు ఎంతమంది అవుతున్నారో అనుబంధ విభాగాలలో క్రియాశీలక పాత్ర వహిస్తున్న నాయకులు రండి, మీరు ఒక వివరాలు తీసుకొని మనం కూర్చొని చర్చించుకుందాం. అన్ని విభాగాలను మనం ఏర్పాటు చేసుకుందాం, నియమించుకుందాం. కమిటీలు అన్నింటిని కూడా నియమించుకొని ఇప్పుడు సమయం అయ్యి వచ్చిందిగా. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనే నినాదం నుంచి తెలంగాణ ప్రజానికం ఏకంగా అండి ఈ కేసీఆర్ మీద పోరాటం చేయాలని నినాదం ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. ఈరోజు తెలంగాణ సమాజాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉన్నది. బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలను వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు తెలుగుదేశం అనుబంధ విభాగాలన్నీ కూడా క్రియాశీలకంగా ముందుకు ఉరకాల్సిన సందర్భం వచ్చింది. ఈ 2 సంవత్సరాల కేసీఆర్ పాలన హానిమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక కేసీఆర్ను ఉపేక్షించవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భం వచ్చింది. గ్రామాలలో మంత్రులు వస్తే ఎవరు వచ్చినా నిలదీయాలి. మన చిన్న ముల్కనూరుకు ఈటల రాజేందర్ పోతే అక్కడ ఉన్న ప్రజలు నిలదీస్తే మీ ఊరికి ఇచ్చిన ఏదైతే ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్న గ్రామాన్ని ఈరోజు క్యాన్సిల్ చేస్తామన్నారు. ఈటల రాజేందర్ గారు మీ అయ్యే జాగీరు కాదు, ఈరోజు చిన్న ముల్కనూరులో కడుతున్న ఇళ్లకు పెట్టిన సొమ్ము ఈ తెలంగాణ బిడ్డలు కట్టిన పన్ను. మీ అయ్యాస్తో కేసీఆర్ గజ్వేల్లో భూములు అమ్మిస్తే నీ ఇష్టం వచ్చినట్టు చేయి, కానీ ఇలా చేస్తే కుదరదు. అదేవిధంగా నిన్న నిజామాబాద్ జిల్లా పరిషత్లో మీరు చూడండి, నిజామాబాద్ జిల్లా పరిషత్లో టీఆర్ఎస్ జడ్పీటీసీలే సమావేశాన్ని బహిష్కరించి మంత్రులను నిలదీసిండ్రు. మాకు నిధులు లేవు, ముఖ్యమంత్రి గారికి మాత్రం 4,700 కోట్ల నిధులు ఉంటాయి, మంత్రికి 25 కోట్ల నిధులు ఉంటాయి, మాకు మాత్రం ₹1 ఇవ్వలేదు. కాబట్టి మేము ఆదిలాబాద్ జిల్లా పరిషత్ నడవనీయమని చెప్పి టీఆర్ఎస్ నాయకుడు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ అయిన జడ్పీటీసీ హేమాజీ అని చెప్పి నిన్న సమావేశాన్ని బహిష్కరించిపిస్తే టీఆర్ఎస్ విధులేని పరిస్థితులు ఆ జడ్పీటీసీని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంటే కేసీఆర్కు ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి ఆదిలాబాద్ను ఒక్కసారి మనము చూడవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా అదే ఆదిలాబాద్లో మున్సిపాలిటీలో కౌన్సిలర్లు వాళ్ళే తన్నుకుంటే 2 కౌన్సిలర్లను సస్పెండ్ చేశారు. చొక్కాలు చించుకున్నారు, మంత్రివర్గం అని, మున్సిపల్ చైర్మన్ వర్గం అని. అంటే టీఆర్ఎస్లో కుమ్ములాటలు మొదలైనవి. ఈరోజు టీఆర్ఎస్లో ఎవరు హర్షించుకునే పరిస్థితి లేదు. మంత్రివర్గంలో కూడా అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఆదిలాబాద్లో జరిగిందని పత్రికలను బెదిరించి రాయనీయలేదు, టీవీల వాళ్ళని ప్రసార సాధన వాళ్ళను ఒత్తిడి తీసుకొచ్చి చూపించనీయలేదు. కానీ ఆ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నాయి. ఇవాళ అన్ని జిల్లాలలో అదే పరిస్థితి ఉన్నది. ఇవాళ అసంతృప్తి ప్రతి ఒక్కరి మనసులో ఉంది. కానీ ఎవరు ముందు బయటపడాలనో అర్థం కాక ఆగుతున్నారు. ఇంకొక 6 నెలలు ఆగితే టీఆర్ఎస్ నాయకులను కేసీఆర్తో మొదలు పెడితే ఊర్లో ఉండే సర్పంచ్ వరకు ఎవరు కూడా ఊర్లలో తిరగలేని పరిస్థితి ఉంటుంది. మన అందరం కూడా సంఘటితమై ఈ మేడే సందర్భంగా సంఘటిత కార్మికులకు, అసంఘటిత కార్మికుల నుంచి మొదలు పెడితే చనిపోతున్న రైతాంగం వరకు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడానికి మళ్ళొక్కసారి మనం దీక్ష పూందామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మీరు చెప్పిన సూచనలు మేము పాటించుకుని మీ ఒక ఆదర్శం తీసుకుని మేము కూడా ముందుకెళ్తాము. ఇప్పుడు మన పార్టీ అధ్యక్షుల వారు మాట్లాడకముందు ఒక చిన్న విన్నపము టీఎన్టీసీ తరఫున, ఏదైతే ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ఏదైతే ప్రతి సంవత్సరం 7వ రోజున
ఇస్తున్నారో అదే ఒక గుర్తింపుగా మన టీఎన్టీసీలో కూడా మేడే రోజున టీఎన్టీసీ సీనియర్ నాయకులు ఎవరైతే రాత్రి పగలు కార్మికుల కోసం కష్టపడి శ్రమించినారో వాళ్ళలో కూడా ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం ఒక ఇద్దరికో ముగ్గురికో ఒక పార్టీ తరఫు నుంచి అవార్డు ఇస్తే కూడా వాళ్ళని ఒక మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మేము ఒక సూచనని మేము ముందు పెడుతున్నాను. అది ముఖ్యంగా ఇప్పుడు మనం అధ్యక్షుడు వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ప్రపంచ కార్మిక పండుగైనటువంటి మేడే ఉత్సవాల సందర్భంగా వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, కార్మిక నాయకులుగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి కూడా భాగస్వామ్యమైనటువంటి పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి గారు, తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనపక్ష నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరు రేవంత్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, రవీందర్ గారు, బోస్ గారు, సత్యనారాయణ గారు, కువైట్ మిత్రులు రావు గారు, పాల్గొన్నటువంటి సోదర సోదరీమణులకు, పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వ్యవసాయ రంగాన్ని విస్తృతపరచాలా, వ్యవసాయం ద్వారానే మనిషి జీవితం అనేది గడుస్తుందని చెప్పనేటువంటి పరిస్థితులలో వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా ఉండే అవసరం ఉంది. పరిశ్రమలలో ఉత్పత్తులను సాధించాలని చెప్పంటే కార్మిక లోకమే ముందుకు రావాలి కనుక ఆ కార్మికులకు అవసరం ఇచ్చినటువంటి పారిశ్రామిక వర్గాలు సరైన విధంగా ఒక చట్టబద్ధమైనటువంటి అవకాశాలు లేని పరిస్థితులను కల్పించి వాళ్ళ పరిశ్రమల మనుగడ కొరకే ఆలోచించినటువంటి పరిస్థితులలో పారిశ్రామికవేత్తల ఉక్కుపాదన నలిగిపోతున్నటువంటి కార్మిక వర్గాలంతా ఐకమత్యం కావాలా, దినంలో చేసేటువంటి 8 గంటల పనిని ఒక పని దినంగా ఈ పారిశ్రామిక వర్గాలు గుర్తించాలని చెప్పని పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఆ ఉద్యమ పోరాటాల ఫలితమే దాన్ని ఈ మేడేగా నిలుచుకున్న పరిస్థితి. ప్రభుత్వాల్లో వచ్చేటువంటి విధానపరమైన నిర్ణయాలలో మార్పు వచ్చినప్పుడు దాన్ని అనుభవించుకున్నటువంటి పారిశ్రామిక వర్గాలు సరైన విధంగా ఉన్నటువంటి కార్మికులకు మాత్రం లాభాలను గడుస్తున్నాయి కానీ కార్మికులకు సరైనటువంటి న్యాయం చేయలేని ఆలోచన చేయనప్పుడే మరి కార్మిక సంఘం ఉండేటువంటి నాయకులు కూడా ముందుండి పోరాడి సాగుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఆ ఉత్పత్తులతో పాటు సేవా రంగం కూడా సంఘటిత రంగమైనటువంటి పరిశ్రమలు ఉండేటువంటి కార్మికులు ఒకవైపు ఉంటే వివిధ రంగాల్లో ఉండేటువంటి అసంఘటిత కార్మికులు కూడా అటు సేవా రంగంలో కానీ నిర్మాణ రంగంలో కానీ ఇతరత్ర ఉండేటువంటి ఉత్పత్తులలో ఉండేటువంటి కూడా చూసినప్పుడు సంఘటిత కార్మికులు సరైన న్యాయం జరగడం లేదని చెప్పనేటువంటి భావన ప్రభుత్వాలలో ఉన్న కానీ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల రాజకీయ పార్టీల పరంగా ఉండేటువంటి విభాగాలలో ప్రధానంగా విద్యార్థి విభాగం, యువజన విభాగం ఏ విధంగా ఉంటుందో దానికి మిన్నగా కార్మిక విభాగం ఉండడం అనేది చూస్తూనే ఉన్నాం. దానికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాడు తెలుగుదేశం పార్టీ ఈ సమాజంలో ఉండేటువంటి 3 రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పని దాంట్లో వ్యవసాయ పరంగా ఉండేటువంటి నాగలిని తెలుగుదేశం పార్టీ ఉండేటువంటి జెండాలోనే చిత్రీకరణ చేసి పేదవాళ్ళు ఉండేటువంటి పూరు గుడిసెలను పేదరిక నిర్మూలన కొరకు పాటుపడేటువంటి పార్టీ అని చెప్పని పరిశ్రమలలో పనిచేసేటువంటి కార్మికుల గురించి చక్రాన్ని ఇచ్చి ఎల్లప్పుడూ కూడా ఈ 3 అత్యంత ప్రాధాన్యమైన అంశాలని చెప్పినటువంటి మహనీయుడు, మహానుభావుడు ఈ దేశంలో ఆవిడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చెప్పి మనం చేస్తున్నాం. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా సంప్రదించి పరిశ్రమ పరం ఉండేటువంటి ఇటు సంఘటిత కార్మికులు కానీ అసంఘటిత కార్మికులు కానీ సరైన న్యాయం చేయాలని చెప్పినటువంటి ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో జిల్లాలలో కమిటీలు ఏర్పాటు చేసి పారిశ్రామిక పరంగా ఉండేటువంటి రంగాల వాళ్ళు ఒక సభ్యునిగా ఉంటారు. ఇటు అయితే కార్మిక నాయకులు ఉండేటువంటి వాళ్ళు కూడా మీరు ఒక సభ్యునిగా ఉండి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరింపేసుకునే విధంగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాం. అయితే ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు కానీ పాల్గొన్నటువంటి సహచర
కార్మిక నాయకులు కానీ కొన్ని విషయాలు మీరు కోవడం జరిగింది. దాంట్లో అత్యంత ప్రధానమైనటువంటిది టీఎన్టీసీ అనుబంధ విభాగం తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమల నుండి పనిచేసినటువంటి ఆ కార్మికుల శ్రేయస్సు కొరకు మేము పాటుపడతాము. కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, కేసీఆర్ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానానికి మేము ముందుండి పోరాడతాం. దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహకారం మీకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా సంపూర్ణమైన సహకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మొట్టమొదలుగా ఈరోజు శ్రీ పెద్దిరెడ్డి గారు ఒక ప్రతిపాదన పెట్టని చెప్పిన కూడా ఏదైతే మీరు కమిటీ కావాలని చెప్పన్నావో 48 గంటల్లోగా ఆ కమిటీ మీరు ఏది తెచ్చిండ్రో దాన్ని ఆమోదిస్తాం, దాన్ని ఆచరణలో పెడతాం. వాళ్ళ నాయకత్వంలో తెలంగాణలో ఉండేటువంటి పారిశ్రామిక సంబంధించినటువంటి కార్మికులకి కానీ ఈ మధ్యన కూడా తెలుగుదేశం పార్టీ పరంగా ఉండేటువంటి టీఎన్టీయూసీ అత్యంత చొరవ తీసుకొని హైదరాబాద్ నగరంలో మిత్రులు చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారు ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది. పారిశుద్ధ్య సంబంధించినటువంటి క్లీన్ సిటీలో ఉండాలా, పరిశుభ్రమైన వాతావరణం కావాలని చెప్పని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన దాంట్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పథకం సంబంధించినటువంటి ఆ కార్యక్రమం ప్రారంభోత్సవం రోజు అక్కడ ఉండేటువంటి పారిశుద్ధ్య కార్మికుల గురించి చెప్పినటువంటి చాలా గొప్ప మాట ఉంది. పారిశుద్ధ్య కార్మికులు అనే వాళ్ళు ప్రత్యక్ష దేవుళ్ళు అని చెప్పని మేము కూడా అనుకున్న వాస్తవంగా ఈ సమాజంలో అతి దీనమైనటువంటి స్థితిలో ఉండేటువంటి సేవా రంగంలో ఉండేటువంటి వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం తప్పకుండా సిద్ధ వహిస్తుందని చెప్పని భావించినాం. కానీ వాళ్ళకు సరైన న్యాయం జరగడం లేదని చెప్పని వాళ్ళు ముందుకు వచ్చి మాకు న్యాయం చేయండి, ఆ న్యాయానికి మరి కేసీఆర్ గారు మీరు మనం దేవుళ్ళని భావించేటువంటి మీరు చేయండి అని చెప్పంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆవిడ తెలుగుదేశం పార్టీ శ్రీ బోస గారు గారు అందరూ కూడా సిటీలో ఉండేటువంటి నాయకత్వం అంతా వెళ్ళి వారికి పూర్తిగా అండా ఉంటామని చెప్పని తెలుగుదేశం పార్టీ 100కి 100 రూపాయలు మీకు న్యాయం చేయవలసిందే ఈ ప్రభుత్వం అని చెప్పని ప్రధానమైన డిమాండ్తో కేసీఆర్ గారు ఒక నిర్ణయం జరిగింది. మనం ఆనాడు పారిశుద్ధ పనులు జరుగుతున్న సమయంలో నువ్వు ప్రత్యక్ష దేవుళ్ళు అన్నావు. ఇదే పారిశుద్ధ కార్మికులు వాళ్ళ హక్కుల కొరకు ముందుకొస్తే వాళ్ళు నీకు దయ్యాలా కనబడుతుర్రా అని చెప్పారంటే తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒక మారు మోగింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఒక నినాదంతో ముందుకెళ్ళింది. ఆ సమస్య పరిష్కారానికి టీఎన్టీసీ చొరవ చూపించింది. ఇతర రంగాల సమస్యల పరిష్కారం కూడా చొరవ చూపించింది. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కార్మికుల పక్షాన ఉందాం. కార్మికులకు ఉండేటువంటి హక్కుల పరిరక్షించుకుంటూనే హక్కుల కొరకు పోరాట భావంలో ముందుకెళ్దాం. తప్పకుండా మీరు అన్నటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి టీఎన్టీసీలో పనిచేస్తున్నటువంటి నాయకులు మీరు ఒకరికా ఇద్దరికా ముగ్గురికా మీరు ఎంత సంఖ్య అనుకుంటారో అందరికీ ప్రతి సంవత్సరం మేడే ఉత్సవాలలో వాళ్ళని గౌరవించుకుందాం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి పేరు మీదే ఆ మెమెంటో ఇచ్చుకుందాం. ఆ విధమైనటువంటి కార్యక్రమానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ తప్పకుండా శ్రీకారం చుడతానని చెప్పే సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా ఎంతో వాస్తవంగా కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ లేకుండా జరిగేటువంటి ఏకైక పండుగ ఇది, ప్రపంచ పండుగ, కార్మిక పండుగ. మరి పండుగ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై హింద్.